నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి కథ చెప్పండి. చందమామ కథ చెప్తాం. ఓకే. పూర్వం అట్లా టర్కీలో, టర్కీ దేశం, ఆహా. ఈ కథలు అక్కడ కథలు బాగుంటాయి తమాషాగా. అంటే ఈ టర్కీవి అవి ఎందుకు చెప్తారు లాంటి ప్రశ్నలు అడగండమ్మా. మనకు అసలే కథల కరువు వచ్చింది. ఇప్పటికే మనం దాదాపుగా 1000 పైన కథలు చెప్పేసుకున్నాం. వెయ్యి చెప్పారా రమగారు? మరి అసలు ఏ రోజుకి ఆ రోజు కొత్తే మాకు అలా ఉంది. బోల్డ్ అని చెప్పుకున్నాం కదా. అవును. వెతకాలి కథలు. కొంచెం మనకేమో 10 నిమిషాల్లో చెప్పేస్తే కుదరదు. టాపిక్లు 10 నిమిషాలే మాట్లాడాలి, కథలు 25 మళ్ళీ నిమిషాలు కావాలి. నాకేమో ట్విస్టులు ఉండాలి. మీ ట్విస్టులు ఉండాలి. అదే కదా. అయితే టర్కీ దేశంలో ఒక పక్షులు పట్టేవాడు ఉండేవాడట. ఉమ్. సుల్తాన్లు అవి ఉన్న కాలం అనమాట అది. అయితే ఈ పక్షి ఒకరోజు వీడు ఏం చేసేవాడంటే అడవిలో చెట్ల మీద అక్కడ ఉచ్చు పన్నేవాడు. ఏ పక్షులైనా వాళ్తే దొరికిపోయేవి. ఓసారి వీడు ఎట్లా చెట్టు మీద ఉచ్చు పెడితే ఓ కాకి పడిందిట అందులో. వీడు కాకిని తీసాడు. కాకులు కూడా తినేవాళ్ళేమో, వాళ్ళు దుప్పదిగా మనకు తెలీదు పాపం. తీసుకునేసరికల్లా కాకి మనిషి భాషలో మాట్లాడింది, నన్ను వదిలేసేయి, నేను నీకేం ఉపయోగపడను, నన్ను వదిలేసి మళ్ళీ ఉచ్చుపెట్టు, ఒక అందమైన పక్షి వస్తుంది. ఆ పక్షిని సుల్తాన్ గారికి ఇచ్చేద్దు కానీ చక్కగా, నీకు బోల్ డబ్బులు వస్తాయి, నాతోటి ఏమొస్తాయి, పావలా కూడా రాదు నా వల్ల, వదిలేవా అందుట. సరే కాకిని చూస్తే అతను కొంచెం సరదా వేసింది. మాట్లాడతాయి ఆ కాకులు, కాకాకా అంటుంది, కాకా కాకుండా ఇది కీకి అంటోంది. అందుకని సరేనని దాన్ని వదిలిపెట్టాడు. అది అక్కడే నుంచుంది పోకుండా. ఇతను మళ్ళీ ఉచ్చుపెట్టి దూరంగా కూర్చున్నాడు. చాలాసేపటికి, ఎన్ని గంటలకో, ఒక అత్యద్భుతమైన సౌందర్యవంతమైన ఎంతో బాగున్న ఒక పక్షి వచ్చి వాలింది. ఉచ్చు బిగిసిపోయి దొరికిపోయింది. పక్షిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత పొడుగు తోక దానికి, మెరిసిపోతూ, కిన్నెర జాతి పక్షి. అసలు మనం కనపడదు, మనకి ఎక్కడో కథల్లో వింటాం. అంత అందంగా ఉంది, ఎంత బాగుంది. ఎప్పుడు దాన్ని తింటాము, చేయటము ఏమిటి, దాన్ని సుల్తాన్కి కదా ఇవ్వాలి. దాని అందం పట్టలేకపోయాడు. దాన్ని తీసుకుని వెళ్ళి సుల్తాన్ గారికి చూపించాడు. సుల్తాన్ మామూలుగానే ఆయనకి విచిత్ర వస్తువులు అవి అంటే కొంచెం ఇష్టం. ఈ పక్షి అందంగా ఉండేసరికల్లా దాని సౌందర్యానికి వ్యామోహితుడై అపారమైన ధనం ఇచ్చాట ఈ పక్షులు పట్టేవాడికి. వాడు అమ్మయాన్ని ఆనందించాడు. కొన్నేళ్ల పాటు పక్షులు పట్టక్కర్లా, వాడు హాయిగా తింటూ కూర్చోవచ్చు, ఏదో చిన్న వ్యాపారం చేసుకోవచ్చు అనుకుని సరేనని అవి తీసుకుని పోయాడు. అయితే ఈ పక్షిని దగ్గర పెట్టుకుని ఈ సుల్తాన్ గారు ఎప్పుడూ దాన్ని మైమరిచిపోయి దాని వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అసలు దాన్ని వదలటల్లా. ఈ వజీర్కి ఒళ్ళు మండిందిట. లేదా ఒక పిట్టను తెచ్చి వాడు ఇంత డబ్బట్టుకెళ్ళాడు, దాంతో మనకి 10 సంవత్సరాల జీతం వస్తుంది, వాడు ఎందుకు తీసుకెళ్ళిపోవాలి, వాడికి ఏదైనా శిక్ష పడాలి. వాడి వల్ల ఇప్పుడు సుల్తాను ఆ పక్షి పిచ్చి పట్టిన వాడిలాగా ఉన్నాడు. ఒకటి రాజుగారికి పిచ్చెక్కిచ్చాడని మంటగా ఉంది, డబ్బులు పట్టుకుపోయాడని చీదరగా ఉంది. అందుకని ఏమనుకున్నాడు, ఒకరోజు వచ్చి సుల్తాన్ గారిని చూడబోయాడు. నేను ఒక బంగారు పంజరంలో ఆ పక్షిని పెట్టి దాంతో కబుర్లాడుతున్నాడు. అదేం మాట్లాడదు, తలకాయ ఊపుతుంది అంతే. దాని అందమే ఇంద్రధనుస్సు లాంటి రెక్కలు, బంగారపు రంగు కొప్పెర, ఈ ముందుండే పైభాగంలో ఉండే కుచ్చు, సౌందర్యం. వ్యామోహపడిపోతున్నాడు సుల్తాన్. ఇతను ఏమన్నాడు, వజీర్ వచ్చి, ఈ బంగారు పంజరం ఏంటండి, ఇంత అందమైన పక్షికి దంతపు ఇల్లు ఉండాలి, దంతంతో చేసింది అయి ఉండాలి. దంతంతో చేసింది ఏంటి, తెల్లగా ఉంటుంది. పక్షి అటు ఇటు కదిలినప్పుడల్లా దాని రెక్కల రంగు ఆ దంతాల మీద పడి ప్రతిఫలించి ఇంకా అందంగా ఉంటుంది, ద్విగుణీకృత సౌందర్యంతో కనపడుతుంది. అనేసరికల్లా ఒక పక్షికి ఇల్లు నిర్మించాలంటే పెద్ద గూడు, ఎన్ని దంతాలు కావాలి, ఎవరు తెస్తారండి దంతాలు అంటే, ఈ పక్షిని తెచ్చిన వాడు దంతాలు తెప్పించండి అన్నాడు. అనేసరికల్లా రాజుగారు మళ్ళీ పక్షుల వాడికి కబురు చేశారు. సుల్తాన్ గారు వాడిని పిలిచి, ఈ పక్షికి ఒక దంతపు ఇల్లు నిర్మించాలని అనుకుంటున్నా, దంతగృహం, అది ఫ్రీగా తిరగాలి, చిన్న పంజరంలో పట్టదు, అది బంగారు పంజరమే, పెద్దది కావాలి, దానికి 10x10 ఇల్లు కట్టాలంటే ఎన్ని దంతాలు కావాలి, పక్షి ఫ్రీగా ఉండాలి, దానికి మలమూత్రాలకి వాటికి ఇబ్బంది లేకుండా ఉండాలి, కాబట్టి దంతాలు పట్టు రమ్మన్నారు. అనేసరికి నిర్ఘాంతపోయాడు. పక్షులు పట్టేవాడు దంతాలు ఎట్లా తేగలుగుతాడు? కొద్ది రోజులు టైం ఇచ్చారు, 1 నెల లోపల నువ్వు దంతాలు ఏర్పాటు చేయాల్సిందే. అయితే ఏమైంది, రాజుగారు ఈ మాట చెప్పారు, కానీ వజీర్ ఏం చెప్పాడంటే, నువ్వు దంతాలు తేకపోతే నీకు మరణశిక్షే, 1 నెల రోజులు టైం ఇస్తున్నావు, లేకపోతే అంతే నీ సంగతి. వీడికి మరణశిక్ష ఇస్తే వీడి ఆస్తి అంతా జప్తు అవుతుంది, సుల్తాన్ ఇచ్చిన డబ్బంతా మళ్ళీ వెనక్కి. వీడు ఏడు మొహం పెట్టుకుని బయటకు వచ్చాడు. నడిచొస్తుంటే ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చింది కాకి, వీడి భుజం మీద వాళ్ళింది. ఏమిటి అలా పెట్టుకున్నావు మొహం, ఏమైంది నీకు అనేసరికల్లా వీడు ఆ కాకిని గుర్తుపట్టి
తనకి ఏం చెప్పాడంటే, మరి నేనేం చేయను, దంతాలతోటి ఇల్లు కడతాట, ఏనుగు దంతాలు తెమ్మంటాడు. అసలు ఏనుగులు ఎక్కడున్నాయి మనకి, ఓ దంతం దొరుకుతుంది, అంత ఏ 25-30 దంతాలో ఉంటే కానీ ఆ ఇల్లు అవ్వదు అనేసరికి దాని ఏముంది, నువ్వు కంగారు పడకు, రాజుగారి దగ్గరికి వెళ్ళి 40 పీపాల సారా కావాలని అడుగు. ఓకే. మనకు అడవిలో ఏనుగులు నీళ్లు తాగే మడుగు ఒకటి ఉంది. ఈ 40 పీపాల సారాని అక్కడికి షిఫ్ట్ చేయమను. మొత్తం ఎత్తి సారా నదిలో పోసాయి, ఆ గుంటలో మడుగులో. ఏనుగులు వచ్చి 2 రోజులకి 5 రోజులకి ఒకసారి వచ్చి నీళ్లు తాగుతాయి. ఆ సారా నీళ్ళు తాగితే మత్తెప్పి పడిపోతాయి. కోసేసుకో నీకు కావాల్సిన దంతాలు, నువ్వు కోసిన అవి లేవు అనేసరికి ఈ పని బాగుందనుకుని రాజుగారికి చెప్పాడు. రాజుగారి సుల్తాన్ ఏమన్నాడు, సరేనని ఓ పెద్ద బండి మీద 40 పెద్ద పెద్ద పీపాల నిండా సారా పోయించి ద్రాక్ష సారా వీడితో పంపించాడు. వీడు పోయే ఏనుగుల మడుగులో అవంతా పోసేసాడు. పోసాక ఏనుగులు వచ్చినాయి, తాగినాయి. వీడిద్దరు 3 మనుషుల సహాయంతో దంతాలన్నీ కోసేసి ఏ బండి మీద సారా పీపీలు పెట్టుకొచ్చాడో అదే బండి మీద దంతాలన్నీ వేసుకుని పట్టుకెళ్ళిపోయాడు. వజీర్ నిర్ఘాంతపడి, వీడికాడు పుడక, వీడు బలే తెచ్చేశాడే, ఎలాగైనా వీడిని మళ్ళీ ఇంకోసారి పట్టించాలనుకున్నాడు. ఆ దంతంతో చక్కగా అన్ని దంతాలు పెట్టి బ్రహ్మాండంగా గూడు లాంటి ఒక ఇల్లు కట్టారు. పక్షి అక్కడెక్కడెక్కడే హాయిగా తిరుగుతూ ఉండేది. బాగుంది. కొన్ని రోజులు గడిచాక ఏమైంది, ఓ రోజు వజీర్ వచ్చి అన్నాడు, రాజా ఎంతసేపు సుల్తాన్ మీరు ఏమన్నారు, జహాపనా అంటాడనమాట, మీరు పక్షికేసే చూస్తున్నారు కానీ అదొట్టి బొమ్మలా కూర్చుంది ఏమిటండి, మాటామంతి లేకుండా. పక్షి అంటే పాటలు పాడద్దు, ఈ కిన్నెర జాతి పక్షులు మరీ పాటలు పాడాలి, ఇది పాడదు పెట్టదు, ఇది అందంగా పాడాలి కదండి అంటే, ఏమో దీనికి పాటలు రావండి అన్నాడు సుల్తాన్. అనేసరికి ఎందుకు రావు, ఈ పక్షి దొరికిందంటే ఖచ్చితంగా ఇది ఎవరిదో పెంపుడు పక్షి, పక్షులు వాడికి తెలుసు దీని పెంపుడు వాళ్ళు ఎవరో, వాళ్ళకి తెలుసు దీంతో పాడించడం ఎట్లా, వాళ్ళని బట్టు రమ్మనండి అనగానే రాజుగారికి తట్టింది. ఇంత అందమైన పక్షి ఇంతకంటే అందంగా గొంతెత్తి పాడితే ఎంత బాగుంటుంది, పట్టరండి రా పక్షులు వాడిని అన్నారు. మళ్ళీ వాడిని మోసుకొచ్చారు. వాడన్నాడు, లబో దిబో నేను అడవిలో పెట్టానండి ఉచ్చు, అది వచ్చి అక్కడ పడింది, నాకు తెలీదు, దాన్ని అది పెంపకం పక్షి అని కూడా నాకు తెలీదు, అది కుయ్యమనలేదండి, ఊరికే అందంగా కళ్ళు మెటకరిస్తుంది, అటు ఇటు తిరుగుతుంది తప్ప నాకు కనపడలేదండి అంటే ఒప్పుకోలే రాజు. దీన్ని పాడించాలి, దీన్ని పెంపకందారులు ఎవరో చూసి పట్టరా, వెతకబోయ్ అన్నాడు. వీడు కాళ్ళు ఏడ్చుకుంటూ వజీర్ దగ్గరకు వచ్చాడు. వజీర్ అన్నాడు, 40 రోజుల లోపల దీని ఓనర్ని తీసుకొచ్చి దీన్ని పాడించకపోతే నీకు మృత్యువు తప్పదు, నీ ఆస్తి జప్తు చేయక తప్పదు. రెండోసారి దంతాలు తెచ్చినప్పుడు రాజుగారు 3 ఇచ్చాడు డబ్బులు. వాడు ఆ డబ్బంతా పెట్టి కూర్చున్నాడు. సంతోషం ఏది వాడి బతికి పాపం. సరే మళ్ళీ బిక్కమొహం వేసుకుని బయటకు వచ్చాడు. కాకి కనపడేసరికల్లా నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఓనర్సే కదా, నేను చెప్తా, ఓ పని చెయ్యి, రాజుగారి దగ్గర ఒక విహార నౌక ఉంది, అందులో లోపలే ఆ విహార నౌకలోనే ఒక ఉద్యానవనం లాంటిది, ఒక పార్కు లాంటిది, ఒక స్నానఘట్టం, స్నానగృహం అన్నీ ఉన్నాయి. రాజుగారి విహార నౌకలో వెళ్తే అలా కొన్ని రోజుల పాటు తిరుగుతాడు, లోపలే ఎంజాయ్ చేయడానికి వీలుగా అన్నీ ఉంటాయి ఆయనకి. అది ఇచ్చి దాని నిండా బానిసల్ని దాసీలను ఇచ్చి నీకు ఇవ్వమని అడుగు, ఓనర్స్ని తీసుకొస్తానని చెప్పంటే రాజుగారు ఒప్పుకున్న పెద్ద విహార నౌక. ఆ విహార నౌక దాంట్లో 30-40 మంది దాసీలు, అది నడపడానికి సైనికులు అన్నీ పుచ్చుకుని బయలుదేరితే ఈ కాకి ఏం చెప్పిందంటే, దీంతో పాటు బయలుదేరు, అట్లా ముందుకెళ్ళు, లోపలికి బాగా సముద్రంలో ముందుకెళ్ళాక ఒక అందమైన ద్వీపం వస్తుంది. ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళిపోక దగ్గర యువతలే ఆ పడవని ఆపుకో, దాని నిండా బోళ్ళంతమంది అందమైన దేవతా స్త్రీలు ఉంటారు. వాళ్ళంతా పడవని చూసి అదేమిటో చూడ్డానికి ఎక్కుతామంటారు, లోపలికి వస్తామంటారు. అందరినీ రానివద్దు, వాళ్ళల్లో ఒక ఆవిడ ఉంటుంది రాణి, ఆవిడ మాత్రం ఎక్కించు, ఆవిడ ఎక్కంగానే తీసుకొచ్చేసి, మిగిలిన వాళ్ళు మాత్రం రానివద్దు, ఎవరో ఒకళ్ళనే చూడనిస్తానని రాణినే చూడమన్నది. అక్కడి నుంచి వీడేం చేశాడు, పడవేసుకుని పోయాడు సముద్రంలోకి. వెళ్ళగా ఒక అత్యద్భుతమైన సౌందర్యవంతంగా ఉన్న ద్వీపం కనపడింది. ఎవరో అందమైన ఆడవాళ్ళు తిరుగుతూ కనిపిస్తున్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు ఎవరో. సరే వీడేం చేశాడు, లంగరేసి యువతలే పెట్టుకున్నాడు. ఈ విహార నౌక బయట నుంచి చూస్తే ఒక సినిమాటిక్గా పక్షి రెక్కలలా అరుస్తున్నట్టు అట్లా బ్యూటిఫుల్గా కనపడుతుంది. దాని నిండా జెండాలు, పెద్ద హంస ఈదుతున్నట్టుగా కనపడుతుంది. వాళ్ళంతా చూసి కిరకిలాడుతూ అందరూ సముద్రంలోకి వచ్చేసారు.
ఇతనేమో వాళ్ళందరినీ రాని వాళ్ళ ఒక్కళ్ళనేనని అందరిలోకి తలమానికంగా ఉన్న రాణిని మాత్రం ఎక్కించుకున్నాడు సుల్తానాని. ఎక్కించుకుని ఆవిడ లోపల రాగానే వెంటనే దాసీలంతా వెళ్ళిపోయి ఆవిడకి స్వాగతం చెప్పారు. ఎన్ని రకాల పదార్థాలు రుచి చూపించారు. లోపలికి తీసుకెళ్లారు. కిందంతా తోట, సముద్రంలో ఒక చోట తోట ఉంటుందని ఎట్లా ఊహిస్తారు? ఆ తోటంతా చూస్తూ మైమరిచిపోయింది ఆవిడ. అక్కడి నుంచి మీరు అలసిపోయారు రండని ఘట్టంలోకి తీసుకెళ్ళి స్నానం చేయించడం మొదలుపెట్టారు. వాళ్ళకి తెలియదు అది. ఈ స్నానశాలలో బోళ్ళంతసేపు ఇవిడికి నలుగు పెట్టి రకరకాల నూనెలు రాసి మెరుగులు పెట్టి స్నానం అయ్యే లోపల కదిలించండి రా పడవ అని పడవ కదిలించుకొచ్చేసారు. స్నానం పానం అన్నీ బయటకు వచ్చేసరికి ఆవిడ పైకి చూసేసరికి అలా ఏముంది, సముద్రానికి తమ ద్వీపం కనిపించట్లా ఎక్కడో ఉంది. భయపడిపోయింది ఆవిడ. ఏడ్చేయటం మొదలుపెట్టింది. అప్పుడు ఈ కుర్రాడు ఏం చేశాడు, పక్షులు వాడు, మీరేం భయపడకండి, ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, నా పని అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర దిగబెట్టేస్తా, హాయిగా విశ్రాంతి తీసుకోండి, వీళ్ళంతా ఉన్నారు మంచిగా గానా బజానా చేస్తారు, చక్కగా తోటలో తిరగండి, హాయిగా తినండి, స్నానం చేయండి, రెస్ట్ తీసుకోండి అని బతిలాడుకున్నాడు. సరే 3 రోజులు ప్రయాణం చేసాం. 4 రోజులు మొత్తానికి మళ్ళీ ఊర్లోకి వచ్చారు. టర్కీ దేశానికి వచ్చారు. ఈవిని దింపేసరికల్లా జనాలంతా ఆవిడ సౌందర్యానికి ముగ్ధులైపోయారు. అక్కడి నుంచి రాజసభలోకి తీసుకెళ్తే రాజుగారు ఉన్న దగ్గరే ఆ పక్షి ఉండేటువంటి గూడు. ఈవిడిట లోపలికి వచ్చింది. ఆ పక్షి కూ అని కూయటం మొదలుపెట్టింది. ఎంత అందంగా పాడుతోందో. రాజు మైమరిచిపోయాడు దాని పాటకి. ఈ ఎదురుగుండా వచ్చిన ఆవిడ సౌందర్యానికి అయితే కుదేలైపోయాడు. ఆవిడ దాని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఆ పక్షి తెగ పాడింది. ఈవిడిని ఆవిడకి రాజోపచారాలన్నీ చేయించాడు. నాతో ఉండిపోమని అడిగాడు. ఆవిడ ఒప్పుకుంది. ఆవిడే ఉండిపోయింది ఇక్కడే ఈయనతోటి. సుల్తానా, ఆయన సుల్తాన్, ఈవిడ సుల్తానా. ఆ పక్షి నిరంతరము పాడుతూ ఆవిడకి ఆనందం కలిగించేది. ఆవిడ స్నానాలు చేస్తూ పానాలు చేస్తూ పళ్ళు గిళ్ళు తింటూ హ్యాపీగా ఈయనతోటి గడిపింది కొంతకాలం. కొన్నాళ్ళు అయ్యాక ఆవిడకి ఏదో జబ్బు చేసింది సుల్తానాకి. ఇక ఎన్ని వైద్యాలు చేసినా కుదరలా, ఏం చేసినా అవలేదు. అవపోయేసరికల్లా సరే వాళ్ళేమన్నారు, వజీర్కి ఏం చేయాలో తెలియటల్లా. దాన్ని పంపిస్తే పక్షి కోసం చూస్తే దంతగ్రహం వచ్చింది, దానికోసం చూస్తే ఈవిడొచ్చింది. రాజుగారి మైమరిచిపోయాడు. ఈ కుర్రాన్ని ముంచెత్తేసాడు డబ్బులో. ఈవిడేమో రాజుగారిని ఇంకా కొంచెం మైమరిపించేలాగా చేసేసింది. ఇప్పుడు జబ్బు. అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నారు, ఈ కుర్రాన్ని మళ్ళీ పిలిచారు. పిలిచేసరికల్లా ఈవిడికి వైద్యం చేయించాలంటే ఏం చేయాలి? అప్పుడు కాకింది, నువ్వు భయపడద్దు, ఈవిడికి ఒక ఔషధి కావాలి. వీళ్ళు ఏంటంటే అక్కడ ఉండే దేవతా స్త్రీలు వాళ్ళు ప్రతి నెల ఒక ఆహారం ప్రత్యేకంగా తీసుకుంటారు, ఒక ఔషధం తీసుకుంటారు, దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ అది లభించలేదు. 6 నెలలు అయ్యేసరికల్లా ఆవిడకి జబ్బు చేసేసింది. పద మళ్ళీ ఈసారి విహార నౌక తీసుకో మళ్ళీ అని చెప్పి మళ్ళీ విహార నౌక తీసుకుని ఆవిడ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆవిడ రాను ఇక్కడే ఉంటానంది. ఈయనతో ఉండటానికి ఇష్టపడింది ఆవిడ. విహార నౌక తీసుకెళ్తే అంతకుముందు ఇంతమంది స్త్రీలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్కళ్ళు రాల, ఎవరు రాల. ఈయనే దిగెళ్ళాడు. అబ్బాయి ఏం చేస్తాడు మరి? అంతకుముందు సముద్రంలో ఆపుకుంటే ఇంతమంది వచ్చారు, 100 మంది. ఒక్కళ్ళు రాలేదు. దూరంగా ఎవరెవరో కనపడుతున్నారు కానీ ఎవరు వీడికేసి చూడటం. వీడు దిగి వెళ్తే పెద్ద కోటలాగా ఉంది, బంగారంతో చేసినట్టు మెరిసిపోతుంది కోట అంతా. పువ్వులు ఇవి తోటలు గీటలు బ్రహ్మాండంగా ఉంది. ద్రాక్ష తోటలు, పువ్వుల తోటలు. వాళ్ళకి ఆ పువ్వులు ఏం చేయాలో తెలియదు, ఆ ద్రాక్ష ఏం చేయాలో తెలియదు. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక కోట వాకిట్లో 2 పెద్ద పెద్ద సింహాలు ఉన్నాయి, చెండ సింహాలు. వీడిని చూడంగానే గర్జించడం మొదలుపెట్టాయి. అవి దూకేలాగా ఉన్నాయి మీద. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కాకి వీడి భుజం మీద వాలింది. భయపడుకు, నువ్వు నా ఈకొకటి పీక్కో. ఆ ఈకతో సింహం దగ్గరికి వెళ్ళి దాని నెత్తి మీద గీరు, రెండింటి మీద. దీని మీద గీరు, ఇది ఊరుకుంటుంది, దాని మీద గీరు, అది నేనేం చెయ్యవు. కోట తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళు, వాళ్ళ మంది ఇస్తారు, తీసుకొద్దు కానీ అనేసరికల్లా వీడు ఏం చేశాడు, కాకి ఈకని ఇట్లా ఆడిస్తూ వెళ్ళేసరికల్లా సింహం గర్జిస్తుంది కానీ దూకట్లా, ఊరుకుంది. దగ్గరికి వెళ్ళి ఆ సింహాన్ని నెత్తి మీద దాని జూలు ఉంటుందిగా ఇట్లా, ఆ జూల్లో గీరేసరికల్లా అది ఇట్లా చమ్మగా కళ్ళు మూసుకుంది. రెండో సింహాన్ని కూడా గీరాడు, మాట్లాడకుండా ఊరుకుని తలుపు దోసుకొని లోపలికి వెళ్ళాడు. ఇంతమంది గుంపుగా ఆడవాళ్ళంతా వచ్చారు. మా సుల్తానాన్ని తీసుకుపోయావు, నువ్వు ఇప్పుడు మళ్ళీ వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు అని. వీడేం చెప్పంటే నేనేం చేయడానికి రాలేదు, మాకు పక్షి దొరికింది, నీ కథ అంతా చెప్పాడు. చెప్పి ఆవిడ అందుకు తీసుకెళ్ళాను. ఆవిడ అక్కడే ఉండటానికి ఇష్టపడుతుంది, ఆవిడకి ఒంట్లో బాగుండలేదు, మందు కోసం వచ్చాను, ఔషధం తీసుకురమ్మని పంపించింది ఆవిడ, నన్ను వెళ్ళమంది అన్నాడు. అనేసరికల్లా సరే వాళ్ళు ఏం చేశారు, ఒక కుప్ప తీసి మందు ఇచ్చారు. అది పుచ్చుకొని బయలుదేరాడు. వెనక్కి వచ్చాడు.
వెనక్కి వచ్చేసరికల్లా వెళ్ళాడు సుల్తాన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఆ సుల్తానాకి ఆ మంది ఇచ్చేసరికల్లా ఆవిడ ఇట్లా నోట్లో పోసుకోగానే లేచి కూర్చుంది. వస్తే నువ్వేంటే బద్దకప్పు మొహందానా అని తిట్టేసా. ఎవరిని తిడుతోంది అనుకున్నారు, ఈ కుర్రాడి భుజం మీద వాలిన కాకిని. తిట్టేసరికల్లా అతను అన్నాడు, ఈ కాకే సహాయం చేసిందండి నాకు అన్నాడు. నాకెందుకు తెలీదు, నాకు తెలుసు, ఈ కుర్రాడికి ప్రాణాల మీదకి వచ్చిన ప్రతిసారి వీడిని కాపాడుతున్నావు కదా, ఇప్పుడు నాకు అర్థమైంది, బద్ధకం తగ్గించుకుంటే అసలు ఈ బతికే వచ్చేది కాదు నీకు అంది. అనేసరికల్లా రాజు సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి కాకి మనకి ఏం సంబంధం అంటే, ఈ కాకి నా దాసి, పనిచేసేది కాదు, మహాబద్ధకస్తురాలు, అందుకని దీన్ని కాకి అయిపోమని చెప్పించాను. అది కాకి అయిపోయి ఆ తిరుగుతుండేది ఆగమ్మ కాకి, ఈ కుర్రాడికి దొరుకుంటుంది, వాడు అందానికి మోహించి వాడు వెనకాల పడి తిరుగుతోంది అని చెప్పింది. చెప్పంగానే ఆ కాకి అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆ కాకి ఏమిటి, దాసిది. ఆ ద్వీపంలో ఉండలేక కాకి రూపంతో ఇటు వచ్చింది. ఈ కుర్రాడు కనపడ్డాడు, వీడితో ఫ్రెండ్షిప్ చేసింది, వీడికి ఒకటి వనగుర్చింది. క్రమంగా తన రూపం మార్చుకునే అవకాశాన్ని పొందిందనమాట. సరే, ఆ అమ్మాయికి పెళ్లి చేసేసింది ఈవిడ, తన దాసి పిల్లకి, ఈ పక్షులు పట్టే కుర్రాడికి. ఆ తర్వాత రాజుగారి సేవలోనే ఉండిపోయాడు. అయితే రాజుకు అర్థమైంది, తమ వజీరు కావాలని ఈ కుర్రాడిని ఇరికించడానికి వాడిని ఇట్లా బెదిరించి ఈ పనులు చేయించాడని తెలుసుకుని వజీర్ దుష్టబుద్ధిని కనిపెట్టి వజీర్నేమో ఊరి బయటికి పంపించేశాడు. ఈ కుర్రాడినే తన వజీర్గా చేసుకుని వాడికి తెలివైన సలహాలు చెప్పిన వాడి భార్యనేమో తన భార్యకి సహాయకారిగా తన దగ్గరే ఉంచుకున్నాడు. ఎంతకాలమో వాళ్ళు కలిసి హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ.